జిల్లా వారికి మన నియోజకవర్గంలో పెన్మల్ మండలం కానీ శివుల మండలం కానీ కూడా దయచేసి మీరు మాత్రం మాకు అమ్మటే ఈ కాలువ నీళ్లు మీరు అందియాలని దయచేసి చెప్తున్నాను సార్. మా చిన్న సిద్ధాంతం పెద్ద సిద్ధాంతం లాల్ సింగ్ పోయినసారి 3 సార్లు నీళ్ళు వచ్చినాయి సార్. మాకైతే చుక్కలు తెచ్చుకున్నాం తాగి తెస్తాం మొత్తం ఎండిపోయిన తాగడానికి నీళ్ళు సార్ మాకు. సూర్యాపేట నియోజకవర్గంలో ఆత్మకూరు ఎస్ పెనుబాడు చివల మండలానికి సంబంధించినటువంటి రైతులు ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు రావడం జరిగింది. వారు ముఖ్యంగా అనేది ఏంటంటే గత 3 సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంట పొలాలు మాత్రం పుష్కలంగా పండించాము, ఎలాంటి డోకా లేదు. అయితే ఈ సీజన్లో మాత్రం ఇప్పుడు పొట్టకు వచ్చి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని ఇక్కడ రైతులు చెప్తున్నారు. మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు, వారి మాట తెలుసుకుందాం. చెప్పండి, ఇవాళ మీరు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చారు, దేనికి వచ్చారు, కారణం ఏంది? సార్, మాకు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అంతకుముందు నీళ్ళు వస్తున్నాయి, ఇప్పుడు రావట్లేదు. వారం వారం ఇస్తున్నారు, వారం వారం ఇంతవరకు ఇవ్వలేదు. ఈసారికైనా ఇస్తే మంచిగా ఉంటుందని మేము కలెక్టర్ గారికి వినపత్రం ఇద్దానికి వచ్చినాం. దయచేసి మాకు నీళ్ళు ఇస్తే ఈ 2 తడలు ఇస్తే సరిపోద్దని మేము వినపత్రం ఇస్తామని ఉన్నామండి. అంటే ఇప్పుడు కొంతవరకు నీళ్ళు వస్తున్నాయి కదా, మరి మీకు ఎందుకు రావట్లేదు నీళ్ళు? మాకు ఎందుకో మరి రావట్లేదండి. అవి 2 కాలువలు పోతున్నాయి కానీ మా కాడికి రావట్లేదు. మా డబ్బే మేము పిఎం అది రావట్లేదు. అది మరి ఏమన్నా ఏ గారిని అడినాం, డి గారిని అడినాం, ఈ గారిని అడినా కానీ మీకు ఆల్రెడీ వెళ్ళినాం చేసినాం అంటారు, కానీ మాకైతే రావట్లేదు. ఈ విడతలు అసలు రావట్లేదు. మరో రైతు ఉన్నారు, వాళ్ళ మాటలు తెలుసుకొని చెప్పండి. అసలు మీరు ఎన్ని ఎకరాలు రైతా, మీరు కౌలు రైతా, మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, అసలు మీరు నీళ్ళు రాకపోవడం కారణం ఏంది? మీ కౌలు రైతు సార్ 4 ఎకరాలు పెట్టినాము, ఇంతవరకు వాటర్ అయితే రాలేదు సార్. ఈ విడతల మాత్రం 8 రోజులు అయింది వచ్చి విడుదల చేసి ఇంతవరకు నీళ్ళు ఎక్కలేదు, మా సైడ్ సుక్క నీళ్ళు ఎక్కలేదు. చెప్పండి రైతు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? గత ప్రభుత్వంలో వాటర్ వచ్చింది, ఈ ప్రభుత్వంలో వాటర్ రాకపోవడం కారణం ఏమనుకుంటున్నారు? నేను 40 సంవత్సరాలు చేస్తున్నాను వ్యవసాయం. సరే, మనకైతే ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు అయితే ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మంచిగా వచ్చినాయి. ఈ సంవత్సరం మాత్రం తక్కువ వస్తుంది. ఎందుకంటే వాటికి రావాల్సిన సామర్థ్యం కాలువలలో 1500 క్యూసెక్కులు రావాల్సిన దానికి ఇప్పుడు 1000 క్యూసెక్కులే ఇస్తున్నారు. ఆ 1000 ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆత్మకూరు మండలానికి 22 ఏళ్ళకు నీళ్ళు ఎక్కట్లేదు. ఎక్కకపోవడం వల్ల అక్కడ ఉన్న రైతుల పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి. కాబట్టి వాటికి ఎట్లనైనా చేసి పెంచి ఒక వారం 10 రోజులు కనుక 2 తళ్ళు ఇస్తే పంట పొలాలు మాకు బయటపడే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ 15 రోజులు మాకు నీళ్ళు ఇచ్చి ఆ పంట పొలాలకు నీళ్ళు ఇచ్చి తడిచ్చి ఆదుకోవాలని మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చినామండి. జిల్లాధికారులు ఏమంటారు, నీళ్లు ఎందుకు ఎక్కట్లేమంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి? జిల్లాధికారులు డి గారిని అడిగితే పైనుంచే నీళ్ళు తక్కువ వస్తుంది సామర్థ్యం, మనకు ఇంతకుముందు 1500 వచ్చింది, ఇప్పుడు 1000 క్యూసెక్లే ఇస్తున్నారు, అందువల్ల వస్తుంది. ఆ 1500 అక్కడి నుంచి ఇవ్వట్లేదు పైనుంచి, దానివల్ల మనకు ఎక్కట్లేదని చెప్పి మాకు మన డి గారు ఆత్మకూరు మండల డి గారు అడిగితే ఆ మాట చెప్పాడు మాకు. మరో రైతు మన దగ్గర చూస్తున్నాము, ఇక్కడ ఆత్మహత్య చేసిన కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు పంట పొలాల్లో లక్షలాది రూపాయలు లక్షల ఎకరాల్లో కూడా పెట్టుబడి పెట్టాము, అయినా కూడా నీళ్లు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని ఇక్కడ రైతు కూడా ఆత్మహత్య చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే 1000 క్యూసెక్ నీళ్ళే వస్తున్నాయి, ఇంకొక 500 క్యూసెక్ నీళ్లు కనుక వెళ్తే మాత్రము ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం కూడా వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క ఎకరానికి 1000 చొప్పున పెట్టుబడి పెట్టామని వాళ్ళు జిల్లా కలెక్టర్కి ఈరోజు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. మరి జిల్లా కలెక్టర్ గారు ఏదో స్పందిస్తారో చూడాలి.